సెపరేట్ స్టేట్ అయ్యాక అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు ఆఖరికి జగన్ గారు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు అవును అమరావతి రాజధానికి మేము ఒప్పుకుంటున్నాము, 30,000 ఎకరాలు పైబడి ఉంటేనే, అది కూడా సెంటర్ ఆఫ్ ది స్టేట్ లో ఉంటే మేము ఒప్పుకుంటాము అనే ఇదే చెప్పారు. అది సాక్షాత్ అసెంబ్లీలో. మళ్ళీ వచ్చి మాటలు మార్చారు కాబట్టి 151 నుంచి 11కు దిగారు. కాబట్టే గత 5 ఏళ్లలో పడిన నరకానికి అమరావతి రైతులకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ వాళ్ళకి వందనాలు చేసుకోవాలండి. వాళ్ళ పోరాట ఫలితమే ఇది ఖచ్చితంగా. కాబట్టి ఈ జగన్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ వస్తారనే ఉద్దేశంతోనే ఈ బిల్లు దీనికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏ ప్రభుత్వాలు కూడా ఆ రాజధానులు మార్పులు జరగలేదు. ఒక్క జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఎక్కడ వస్తారో, సైకోలు, మానసిక వ్యాధి కలిగిన వాళ్ళు పైకి చాలా బాగా కనిపిస్తారు, లోపల ఇలాంటి ఒక నీచ సంస్కృతితో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ఇటువంటి బిల్ పాస్ చేయాల్సిన అవసరం ఏర్పడిందండి.